न्यूज़ चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर परगी बस स्टॉप पर जिला डीसीसी जनरल सेक्रेटरी टीजेएमयू रियासती जनरल सेक्रेटरी के हनुमंतो मुदिराज ने मीडिया से बात करते हुए कहा कि 9.5 साल के दौरे इख्तिदार में बीआरएस को आरटीसी और आरटीसी मुलाजिमीन याद नहीं आए। बीआरएस हुकूमत 3000 करोड़ की आरटीसी मुलाजिमीन की बचत की रकम का इस्तेमाल करते हुए आरटीसी को पूरी तरह तबाह कर दिया था। हरीश राव से उन्होंने सवाल किया कि हुकूमत ने इंतजाम का ड्रामा रचाकर आरटीसी मुलाजिमीन को धोखा देने की कोशिश की गई, लेकिन आरटीसी मुलाजिमीन ने कभी भी बीआरएस पर यकीन नहीं किया और इसी वजह से आरटीसी मुलाजिमीन ने आपको सजा दी है। उन्होंने कहा कि वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर आरटीसी मुलाजिमीन के मसाइल को जल्द वजीर आला की तवज्जो दिलाएंगे और मसाइल को हल करेंगे। ఆర్టీసీ పట్ల ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మోసం చేయడం జరిగింది, దగా చేశారు, కుట్ర చేశారు। ఆర్టీసీ ఉన్నటువంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఉంది। ఈరోజు స్వచ్ఛందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేనిఫెస్టోలో పెట్టేసి ఆర్టీసీ గురించి అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు గురించి పరిష్కరిస్తామని, ఆర్టీసీలకు రావాల్సిన ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినటువంటి పే స్కేల్ ఏవైతున్నాయో 2013 అదేవిధంగా 13 సంబంధించిన బకాయిలతో సహా 2017, 2021 2 వేతన సవరణలు కూడా పరిష్కరిస్తామని చేస్తామని చెప్పడం జరిగినది। ప్రభుత్వంలో విలీనం కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగినది। అందువల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఏవైతే రవాణా శాఖ మంత్రి గారు కూడా ఉన్నారో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగినది। ఆర్టీసీ సమస్యలపైన ఆర్టీసీ ఉద్యోగుల గురించి తప్పకుండా తగు నిర్ణయం తీసుకుంటామని మాకు తెలియజేయడం జరిగినది। ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టే సందర్భంగా మాకు ప్రగాఢ సానుభూతి ఏదైతే విశ్వాసం ఉన్నది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మేము అనుకుంటా ఉన్నాం। ఈరోజు సిగ్గు శరం లేకుండా ఈరోజు ఓడిపోయిన తర్వాత హరీష్ రావు ప్రభుత్వం పోయిన తర్వాత ఏదైతే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మీరు చేయండి అని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పక్కకు పెట్టి ఇటువంటి మోసాలను ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించేటువంటి పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఎవరు లేరు। అసలు ఈరోజు రాష్ట్రంలో మొత్తం కూడా ఆర్టీసీ గురించి ప్రక్షాళన చేస్తూ ఆర్టీసీ మంచి జరగాలని, బస్సులు కొనాలని, అదేవిధంగా ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు। అదేవిధంగా అందులో భాగంగానే ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగానే మరి మహిళలందరూ కూడా ఫ్రీ ఇచ్చేసి ఆ యొక్క డబ్బులను ముందుగానే ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి దక్కిందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। గతంలో ఎప్పుడు చూసినా 60%, 70% ఓఆర్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు 100% పైన ఓఆర్ వస్తుందంటే ఈ రోజు ఆర్టీసీ బాగుపడే సమయం వచ్చేసింది। కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ యొక్క ఆర్టీసీ బాగుపడుతుందని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా మేము పూర్తిగా సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది, ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది?